హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఓట్స్తో పకోడీలు చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా క్రంచీగా భలే బాగుంటాయి. వర్షాకాలం కదా, ఇలాంటి క్రంచీ స్నాక్స్ తింటూ ఉంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. మరి నేర్చుకుందామా? ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ ఓట్స్ తీసుకున్నానండి. ఇవి 100% హోల్ గ్రెయిన్తో తయారు చేసినవి అనమాట. వెయిట్ మేనేజ్మెంట్లో చాలా యూస్ఫుల్ కదా. ఓట్స్తో ఇంకెన్నో యూజెస్ ఉంటాయి, అవన్నీ మీ అందరికీ తెలుసు. సో నేను ఇక్కడ 1 కప్పు DiSano ఓట్స్ తీసుకొని వాటిలో 1/4 కప్పు వరకు నీళ్లు చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే కొంచెం ఓట్స్ అనేవి మెత్తగా అవ్వాలి, మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే సెట్ అయిపోతుంది. ఈ లోపుగా నేను ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నానండి. ఇది అగారో కంపెనీ వాళ్ళ నైఫ్ సెట్ అనమాట. సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి డిఫరెంట్ నైఫ్స్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఇది తనకి బాగా నచ్చేసింది. మంచి క్వాలిటీ నైఫ్ కేస్ ఉంది. అలాగే ఇందులో చాలా రకాల నైఫ్స్ ఉంటాయండి. మీరు డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. కేక్ కటింగ్ నైఫ్ కూడా ఉంటుంది. అలాగే నైఫ్ షార్ప్ చేసుకుంటారు కదా, అది కూడా ఉంటుంది అనమాట. దీంతో నేను చక్కగా ఆనియన్స్ని చిన్న స్లైసెస్ లాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. చాలా సన్నగా వస్తుందన్నమాట. నైఫ్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసి కావాలంటే కొనుక్కోవచ్చు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఓట్స్లో మనం 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి వేయాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 వేయాలి. ఇప్పుడు అందులో 2 రెబ్బల కరివేపాకు వేయాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు ఆప్షనల్ అండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ గట్టిగా కలుపుకోవాలి. పెరుగు బదులుగా మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు. కావాలనుకుంటే అందులో కొంచెం పల్లీలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 10-15 పల్లీలు వేసాను అనమాట. ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే చిలకరించుకొని గట్టిగా కలుపుకొని బాగా కాగిన నూనెలో పకోడీలాగా వేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే చాలా టేస్టీ అండ్ క్రంచీ ఓట్స్ పకోడీలు రెడీ అయిపోతాయి. వర్షాకాలంలో సూపర్ కాంబినేషన్ అనమాట. దీంతోపాటు 1 కప్పు చాయ్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లోకి చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఈ వీడియోలో చూపించిన నైఫ్ సెట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి కొనుక్కోవచ్చు.